హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్. ఇవాళ మన వీడియోలో మష్రూమ్స్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పుట్టగొడుగులు అంటారండి దీన్ని తెలుగులో. ఈ పుట్టగొడుగులు నాటివండి. మనకి వర్షాలు పడేటప్పుడు ఇవి మార్కెట్లో కూడా మనకి ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి. కానీ నాటివి మాత్రం తొందరగా దొరకవండి. చాలా బాగుంటాయి ఇవి. ఇవి రైన్ సీజన్లో మనకి దొరుకుతాయండి. ఇవి ఫామ్స్లో కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇవి చూడండి, నాటి పుట్టగొడుగులండి. ఈరోజు మనము మష్రూమ్స్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఇక్కడ 1/2 kg తీసుకున్నానండి. ఇవి బాగా కడిగి, కొంచెం మట్టి మట్టిగా ఉంటాయి, మనం బాగా కడగాలండి. ఒక 5 times అయినా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను నేను. చూడండి, ఇలా చిన్న చిన్నగా చేసుకున్నాను, సపరేట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది దీంట్లోకి మసాలా పొడి అండి, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం లవంగ, చెక్క, ఎండుమిర్చి ఒక 4-5 వేసుకొని మనం ఫ్రై చేసుకొని చల్లారించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేస్తున్న వీడియో స్కిప్ అయిపోయిందండి. 2 tablespoon ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ముక్కలు, ఒక బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి 2 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అస్సలు ఉండకూడదండి, బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే మనకి మసాలా కర్రీ చాలా బాగుంటుంది. మష్రూమ్స్ మసాలా కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది, లేకపోతే మసాలా అనేది పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కూడా ఈ టైంలోనే యాడ్ చేస్తున్నానండి. ధనియాల పొడి కొంచెం వేసుకుంటే చాలు. మనకి ముందుగా నేను మసాలా చూపించాను కదా, దాంట్లో ధనియాలు కూడా వేస్తున్నాను. అందుకోసం ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి మాత్రమే యూజ్ చేశాను. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అండి. ఇక్కడ 4 టమాటాస్ తీసుకున్నాను నేను, మీడియం సైజ్ టమాటాస్ 4 తీసుకున్నాను. ఇప్పుడు టమాటాస్ కూడా వేసి మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు తగినంత. ఇలా బాగా టమాటాస్ అంతా మగ్గిన తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలు దీంట్లో వేసుకుందాము. బాగా కడిగి పెట్టుకున్నానండి నేను, 5 times బాగా కడిగి పక్కన తీసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇలా వేసేసి మనం ఒకసారి మసాలా అంతా ఇలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. 5 minutes తర్వాత మూత తీసి చూశాను, బాగా మనకి మష్రూమ్స్ అనేవి ఉడికిపోయాయి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అండి, మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఆ మసాలా వేసేసి, ఇందులో కారం అస్సలు అవసరం లేదు, దాంట్లో ఉన్న కారమే సరిపోతుంది. మనకి రెడీ అయిపోయింది మష్రూమ్స్ మసాలా కర్రీ. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, మనకి మష్రూమ్స్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది వేడివేడి చపాతీలోకి, వేడివేడి వైట్ రైస్లోకి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ కర్రీని ఎక్కువగా లైక్ చేస్తూ నాన్ వెజ్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.